ఏమయ్యోయ్ టీవీ పనిచేస్తుందా? పనిచేస్తుంది కానీ ఓవర్ యాక్షన్ చేస్తుంది. అంటే వద్దు 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 బాబాయ్. వాతావరణం రానున్న 24 గంటలు వాతావరణం పొడిగా ఉంటుంది. కోస్తా తీరాన మొన్న బిల్డప్ అంతా భ్రమన్నమాట. హెచ్చరిక ఏమీ లేదు. వర్షం కురిసే అవకాశం ఎంత మాత్రం లేదు. అరే చూప్, జూటా న్యూస్ డిసైడ్ చేస్తావు. నేను భూమి చుట్టూ రౌండ్ కొట్టొచ్చిన. మన కంట్రీ సైడ్ కుప్పలు కుప్పలు మబ్బులు డిసైడ్ అయినాయి. వర్షం మస్తుగా కురుస్తుంది. ఏయ్ ఎవరు నువ్వు? అరే చెప్, జర పక్కకి జరుగు. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు న్యూస్ డిసైడ్ చేస్తున్న తోటారాముడు. అరే రే, యమలీల తోటరాముడు. ఇవాళ యమలీల సినిమా వస్తుందేమో. యమలీల కాదు, టీవీ లీల. దగ్గరికి వెళ్తే నెత్తి మీద ఒకటి పీకుతాడు. ఏయ్, నేనెందుకు వీకుతా? ఊరికే కొట్టడానికి నాకేమన్నా మెంటలా? ఆకాశంలో తిరిగి తిరిగి బోర్ కొడుతుంది. కిందకి డిసైడ్ అయ్యే రూట్ చెప్పరాదు? చెప్తే నాకేంటి లాభం? ఇట్లా రా చెప్తా. నేను రాను బాబాయ్, కొడతావు. ఏ కొట్టా, అందరి దేవుళ్ళ మీద ఒట్టు కొట్టా. కొట్టు. బాబాయ్ 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 బాబాయ్, కొట్టనని చెప్పి ఇలా కోరిక పెట్టాయా? కొట్టనని ఒట్టు పెట్టినాను గాని కొరకనని చెప్పిననా? కిందకి దిగే రూట్ డిసైడ్ చేయమంటే లాభం అడుగుతావు. నీ అంతం చూస్తే బిడ్డ. యమలీల సినిమా వస్తుంటే పాడు చేస్తావా? ఈ మందు దెబ్బతో జానకి లవ్కి బ్యాండేజ్ చేస్తా. అదేలాగా? ఎలాగంటే ఈ మందు తాగి రోడ్ లో పిచ్చి పిచ్చిగా ఆడడం చూసి జానకి మన లవ్ నుంచి పక్కకు తప్పుకుంటుంది. అప్పుడు మనం ఫ్రీ అయిపోవచ్చు. వెరీ గుడ్ ఐడియా. నువ్వు బైనాకులర్ తీసుకుని చెట్టు పైకెక్కు. ఎందుకు? ఎందుకంటే జానకి రావడం చూసి అదేంటిది? కోతై. ఎవరా నువ్వు? మందు కనపడగానే ముందుకు వచ్చావు. నిషేధంలో మందు బాధితుడివా? కాదు సార్, నేను ఎంఎస్ని. కొత్త బావా, పార్టీల్ని 10,000 గుర్తు రాలేదా సార్? ఓహో నువ్వా? నన్ను మా ఆవిడని కలపండి సార్. అలాగే రా, డెఫినెట్ గా వెళ్తాను. సరిగ్గా టైంకి వచ్చావు. మా గురువు గారికి హెడ్ మాస్టర్. ఈ ముస్టోడితో కలిసి నేను మందు తాగితే మొత్తం జీవితం మీద విరక్తి కలిగేస్తుంది. ఇద్దరికి సమాధానం చెప్పాలి. వీడు ముస్టోడు కాదు బాసు, మన ఇక్కడ షాక్ తయారయ్యాడు. వీడు నీ పక్కనుంటే సీను బ్రహ్మాండంగా రక్తి కట్టుద్ది. అంతేనంటావా? అంటే మరి నేను వెళ్ళి చెట్టు కూర్చున్నా. భార్యాభియోగంతో బాధపడుతున్న నన్ను మందు మాటతో ఓదారుస్తున్న మహానుభావులు. ఏంట్రా? జానకి వచ్చేస్తుంది. ఏమి జానకి, బాగున్నావా? బాగున్నాను. ఇక్కడ మా ఇల్లు. కాఫీ తాగి వెళ్దు కదరా. ఇప్పుడు ఎందుకు లేవే? పర్వాలేదు, రావే. బాబోయ్, రా తాగేస్తారు సార్. సార్ రాయే తాగుతాను రా. నిన్నేం జరిగిందో తెలుసా? ఏం జరిగింది సార్? కూర్చో. నేను రైల్వే గేట్ క్రాస్ చేస్తున్నాను. ఇలాగా సార్? ఇలా కాకపోతే ఎలాగైనా క్రాస్ చేస్తాను. నా ఇష్టం. ఫుల్ మంది కదా. లెఫ్ట్ సైడ్ నుంచి గూడ్స్ వస్తుంది. అయ్యి బాబోయ్. రైట్ సైడ్ నుంచి ప్యాసింజర్ వస్తుంది. అయ్యి బాబోయ్. అప్పుడు మనం ఏం చేసాం తెలుసా? తెలియదు సార్. ఇలా పట్టుకో. రెండు బళ్ళని ఇలా ఆఫ్ చేసాం. అమ్మో, పక్కన కింద పడిపోయి కింద పడిపోయి. మీరేం చేశారు? నేనా బ్రాహ్మణంగా విజిల్ వేయడం తెలుసా? ఇలా విజిల్ వేసుకుంటూ స్టడీ స్టడీగా నడుచుకుంటూ వెళ్ళాలి. స్టడీ స్టడీ అంటే తెలియదు. ఇటు పక్క ఏమవుతుంది? విమానం. మాట్లాడకవాలి. ఈసారి ఓడ ఇప్పుడేమొస్తుంది? రైలు. రైలు కదా, ఓడొస్తుంది. రైలు పట్టాల మీద ఓడ వస్తుందా? మీరు మరి టూ మచ్ కింద మాట్లాడతారండి. రైలు వస్తుంది, విమానం వస్తుంది, ఓడ వస్తుంది. అయితే రైలు పట్టాల మీదే కాదు, రోడ్డు మీద కూడా వచ్చేస్తుంది. ఇప్పుడేమొస్తుంది? ఓడ. తిమింగలం వస్తుంది. తిమింగలం వస్తుంది. ఇటు తిమింగలం వస్తుంది, అటు బుల్డోజర్ వస్తుంది. ఇటు తిమింగలం వస్తుంది, అటు బుల్డోజర్ వస్తుంది. మీరేం చేశారు? ఏం చేస్తాం? మనం ఫుల్ పటాసులో ఉన్నాం కదా, మూడంగా నీళ్ళ మునిగిపోయాం. రాణి రాణి, అసలు ఏం జరిగిందంటే, ఇలాంటి చీప్ మనిషి అనుకోలేదు. ఐ హేట్ యు. అది కాదు రాణి. రాణి ఆ కోయడు ఏమన్నాడు? ఏరిని ఎంగిలి సిగరెట్ పీకలన్నీ కుప్పగా పోసాయి. అది ఆ పోగేసిన చెత్త కుప్ప పైన నేనిచ్చే ఈ మురుగుబిడిని వేసేసాయి.
శుద్ధ కర్పూరాన్ని అరచేతిలో వేసేసుకోవాయ్. చేతులు పెట్టుకుంటే కాలిపోద్ది. ఉప్పకటి పెట్టేసే. పెట్టా. మంట లేద్ది, నీకు తంట తెచ్చిన వాడికి పెంట పెడుద్ది, నీ దరిద్రం తీరుద్ది, ఆడికి శని మొదలవుద్ది. ఓకే, స్టార్ట్ అయింది. ఆడికి శని, నాకు దరిద్రం. ఎట్ ఏ టైం స్టార్ట్. ఏంటి నవ్వుతున్నారు? నథింగ్ సార్. స్టాప్ ఇట్. సార్ సార్ పొగ వస్తుంది సార్. అరే ఆ పొగేంటి? మీరు కూర్చోండి, కూర్చోండి. సిరాన్ సిరాన్. కోకిల్ గారా ఏం చేస్తున్నారు సార్? మూలికలతో పెట్రోల్ తయారు చేస్తున్నా. రామన్ పిల్లే టైపు. వెళ్ళి ఎల్లబయ్యా. ఏం చేస్తున్నావు ఇక్కడ? సిగరెట్లు కలుస్తున్నాను సార్. అరే చూప్, సిగరెట్లు గవర్నమెంటే బ్యాన్ చేస్తే నువ్వు పబ్లిక్ గా కాలేజీ క్యాంపస్ లో కాలుస్తావు బే. కాల్చడం అంటే ఉప్పు అని కాల్చడం కాదండి. ఇవన్నీ ఒక చోట కుప్పెట్టి నిప్పెట్టా. యాంటీ పొల్యూషన్ జన్మభూమి కార్యక్రమం 2003. 20% ఇవ్వడానికి వస్తున్నారు ఏదో. ఏమండి, వచ్చే వారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అయితే? వెళదామండి. 3 రోజులు టైం వేస్ట్, 2000 డబ్బు బొక్క. ఏదో టీవీ ముందు కూర్చున్నావు అనుకో, లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు, ఫ్యాన్ కింద కూర్చొని పల్లీలు తింటూ చూడొచ్చు. రేపు ఆదివారం అవును. ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి. వారిని 3 గంటలు టైం వేస్ట్, 200 రూపాయలు డబ్బు వేస్ట్. 3 నెలలు కళ్ళు మూసుకో అనుకో, ఏదో ఛానల్ వస్తుంది, ఇంట్లో కూర్చొని చూడొచ్చు. హ్మ్. అవును మర్చిపోయాను, నీకు ఫిష్ బిర్యానీ చేయడం వచ్చా? తినాలుంది. ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు? ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి, ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమగుమల్లో చూపిస్తారు ఎలా చేయాలో. లొట్టలేస్తూ చూడొచ్చు. హ్మ్. మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు. హలో, నువ్వు ఎంత బాగా వాయిస్తావు, ఏం బాగా వాయిస్తావు అనేది నాకు అనవసరం. నీకు ఇచ్చే రిమ్యునరేషన్ లో నాకు 20% ఇస్తావా? అయితేనే ఓకే. లైన్ నోట్. అలా అయితేనే ఓకే. లేవుటి ఇంకోసారి ఫోన్ చేయకు పెట్టే ఫోన్. ఇదిగో, నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా, మా ఆవిడ్ని మాధురి రికార్డింగ్ థియేటర్ లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు. అర్థమైందా? అలాగే. ఒక్క నిమిషం ఉండు. హలో, ఏమైనా నాకు ఈ సొంత ఎందుకయ్యా? నువ్వు ఎంత సీనియర్ అయితే నాకెందుకు? 20% ఇస్తావా? అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి. ఇది ఒక్క నిమిషం, పక్కనే కదా ఇల్లు, నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చానని చెప్పి మా బాధ దగ్గర 100 రూపాయలు తీసుకో. మా బాధ దొరకకుండా 100 నాకు ఇచ్చి. అది ఇగో ఒక్క నిమిషం, ఇంటి దగ్గరే టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి. ఓకే, ఈ పేరు చెప్పి టీలు టిఫిన్లు 3 మారికి చేతి ప్యాకెట్లు, నాకు సిగరెట్ ప్యాకెట్ అని 100 రూపాయలు ఒకేసారి. నువ్వు వెళ్ళు. ఇగో, నువ్వు ట్రాక్ పడగానే 2000 రూపాయలు ఇస్తారు, నాకు 200 రూపాయలు కమిషన్ ఇవ్వాలి. ఓకేనా? నేను మీ భార్యనండి. మర్చిపోయాను. నువ్వు వెళ్ళు. ఇగో, మా ఆవిడ డ్రాప్ చేసిన వెళ్ళు, మధ్యలో అయితే మాకు వెళ్ళు. మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేస్ట్ చేస్తుంటాడు. నడుచుకుంటూ రావచ్చు కదా, ఇంత పెద్ద బండి ఎందుకో. హలో జానకి, జానకి, పూజకి అన్ని సిద్ధం చేసావా? ఓ పెట్టేశాను మావయ్య గారు. ఏమిటి, నువ్వు స్నానం చేసావా? ఆ దేవుడికి దండం కూడా పెట్టుకున్నాను. Very good. ఒరే త్రాస్తుడా, జానకమ్మ గారు రండి పాలు పితుకుతాను, వెంకాయమ్మ గారు రండి పాలు పితుకుతాను అని అనద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను. పాలని ఒక్కసారి అరిస్తే చాలదు. పేరెట్టి పిల్లమంది ఇంట్లో నుంచి ఎవరు వస్తారండి? ఫోన్ మీరు ఉన్నాను, మీకు పిండుతాను. ఏమిటి, నాకు పిండుతావా? అబ్బా మిమ్మల్ని కాదండి, మీ కళ్ళ ముందు పిండుతాను అంటున్నాను. ఇందులో పోయి. ఎవరండి ఈ అమ్మాయి? మన చుట్టాల అమ్మాయా? మన కాదు, మా చుట్టాలమ్మాయి. త్వరగా పిండు, కాఫీ తాగందే ప్రార్థన కూడా రాదు నాకు. రాజా రామచంద్ర మహారాజ్. ఏ ఊరమ్మాయి మందే? బెజవాడ దగ్గర నొన్న. నొన్న అయితే మనకు తెలిసినూరా. ఇలాకేమవుతావు నువ్వు? ఏమి అవను, మా అక్కయ్య నన్ను ఇక్కడికి పని చేయడానికి తీసుకొచ్చింది. పని మనిషి అన్నమాట. అయితే మనకు కరెక్టే. అంటే అదే, నేను పని మనుషులు అంటున్నా కదా. ఏంట్రా పొద్దున ఊరికే బాగుతున్నావు? నీ గొంతు నా బెడ్రూమ్ లోకి వినిపిస్తుంది. అది కదండి, కొత్త అమ్మాయి కదా. కొత్త? అసలు కొత్త ఏంటి, పాత ఏంటి? అసలు ఏంటి పని? పాలు పెతకడం. నాకేది పడిపోయింది బాబోయ్, నాకేది పడిపోయింది. ఏమిట్రా, ఏమైంది? ఈ మాటలు వాయింపుకి నాకేది నిగడ తీసి పడిపోయింది బాబోయ్. నిజమే, వీడి ధాటికి దాని కన్నభేరి బయలుపోయి ఉంటుంది. చెవులు పెద్దవి, మూసుకోవడానికి చేతులు లేవు, పడిపోక చేస్తుందా? నాకేది? నువ్వు లేరా, నేనున్నాగా. గేదమ్మా, నీకు తొట్టి నిండా తెలగపిండి పెడతాను, లే. తొట్టి గేద లేచేవే. నూనరా, గేదె తల్లి, గేదె మాత, ఈ రోజు మా వాడి ఫుడ్ నీకు పెడతాను, లే లే. మీ తొట్టి వైపుతో సుత్తు కొడతానంటే ఊరికే లోడలో వాగితే దానికి రిస్క్ అయ్యదు. ఉండండి, నేను లేపుతాను. ఆగడం లేదురా, దొరకడం లేదు. రేయ్, ఏమిట్రా మీ అండర్స్టాండింగు?
మేము ఎన్ని చెప్పినా అది లేవలేదు, నువ్వేదో చెవులో ఊదేసరికి లేచిపోయింది. ఏం లేదు, షార్ప్ గా ఒకే ఒక విషయం చెప్తాను విను అన్నాను, వినకుండా వెళ్ళిపోయింది. చిచ్చి, ఏమాత్రం సిన్సియారిటీ లేని గేదెలా కనిపిస్తుంది. అవునన్నయ్య, తొట్టిలో గేదె పాలు ఇచ్చిన తర్వాత పారిపోవచ్చుగా. ఇప్పుడు చూడు, కాఫీ లేదు, టీ లేదు, డికాషన్ లో పంచదార కలుపుకొని తాగాలి తొట్టిలోది.